ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులోని ముప్పాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలికపై నలుగురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బంధువులు హుటాహుటిన బాలికను ఆసుపత్రికి తరలించారు. జామకాయలో మత్తు మందు కలిపి ఇచ్చి బాలికపై యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారని వారి బంధువులు ఆరోపించారు. బాలిక ఇచ్చిన వివరాల మేరకు విజయవాడ యువకుడు అతనికి సహకరించిన గ్రామానికి చెందిన బాలుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పనికి పోయి వచ్చాక పిల్ల సహా లేకుండా పడుతుంది. గంట నేను వచ్చి కాళ్ళు చేతులు రుద్దుకొని మా ఇంటి దగ్గర ఏంటి గోల గోల కొన్నాను. జనం ఎవరు జనం చాలా మంది ఉండరు సార్. ఏం జరిగిందంటున్నారు? ఏం జరిగిందంటే నేను చూడలేదు కదా సార్. నేను చెప్పటానికి నేను పనికి పోయి వచ్చాను. 8 పోయి 3:30 ఇంటికి వచ్చి నేను వచ్చాక గోల గోల కొను సార్. మీరు అక్కడ ఏం జరిగిందో ఏం జరిగిందో. మీ అమ్మాయి కలిసారు? మీరు మీ అమ్మాయిని కలిసారు? ఏమంటారు? ఏమంటుంది? ఏం చెప్పట్లేదు. నన్ను చూసి భయపడుతుంది. నాకు ఏం చెప్పట్లేదు సార్. మాకు నిండా కాదు. మరి ఎవరు చేశారు? మరి కాయ తిన్న కాయ చెట్టుకు కోసుకున్న కాయ తిన్న కాయ అయితే ఆ మంత్రం పిల్ల ఆడే పడిపోద్ది కదా. తెలుసు సార్. గదిలో పోయి ఎందుకు వండుకుంటారు? అది కావాలి నాకు. పోలీసులు ఫిర్యాదు చేశారు? నేను ఇంతవరకు చెప్పలేదు సార్. పోలీసులు ఫిర్యాదు ఇవ్వలేదా? పోలీసులు చేశారు? పోలీసులకి ఆ ఇల్లు ఎవరిదమ్మా? ఆ ఇల్లు నందిగంలో ఉంటుంది సార్. అంటే మీ ఇంటికి ఎంత దూరం ఉంటుంది? ఎదురేనండి. ఎదురే సార్. వాళ్ళు అమెజా కాంపౌండర్ ఏమన్నా అంటే పిల్లల్ని ఆగం చేశారు. ఇవన్నీ ఘాట్లు పట్టి బాగా బీడింగ్ అవుతుంది అర్జెంట్గా. అంటే మాకు కూడా డాక్టర్ గారు కూడా ఇంతవరకు అడ్మిట్ చేయలే. చేశాక ఎమ్మటే వాళ్ళు ఏం చేశారు, ఎస్ఐ గారికి అంట కళ్ళు తిరిగి కింద పడదని ఎస్ఐ గారు చెప్పారంట. 3ంటికి తీసుకొస్తే ఇంతవరకు 9-10 అవుతుంది. మేము ఇప్పుడు పోయి అడిగితే ఆ అమ్మాయి అంటుంది, అమ్మాయి నన్ను ఎట్టు కొరికారని చెప్తే నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వని ఎస్ఐ గారు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. ఎవరో బయటకు పంపిస్తున్నారు. మరి ఏం చేశారో న్యాయం చేయండి ఆ అమ్మాయికి. అది న్యాయం చేయండి అండి. ఆ అమ్మాయిని బెదిరించారు. నన్ను బెదిరించారు అంటుంది ఆ అమ్మాయి కూడా. పాపను బెదిరించారు. ఎవరైనా వచ్చినా బెదిరించారు.